హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి ఫ్రీ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది, అసలు ఓటింగ్లో ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే అసలు ఎవరికి ఏ ఓటింగ్ పడుతుంది, ఎవరికి ఏ ఓటింగ్ మీద ఉంది అనేది అయితే అర్థం కావట్లేదు. సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం మామూలు తగ్గఫార్ ఉండదు, రేంజ్లో తగ్గఫార్ అయితే ఉంటుంది. అంటే ఎలిమినేషన్ అనేది వన్ సైడ్ అయిపోతుంది, అది క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. అంతకుమించి ఇంకా ఏం ఉండదు ఆడ ముచ్చట. సో ఎవరు ఏ పొజిషన్స్ ఉన్నారు ఏంటి, ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది, అసలు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఎవరికి ఏ రేంజ్లో ఉంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళండి. సో ఫస్ట్గా టాప్ పొజిషన్లో ఉంది నిఖిల్. సో ఇప్పుడు ఏంటంటే నిఖిల్, నబిల్, విష్ణుప్రియ ఈ ముగ్గురు ఒక రేంజ్ ఓటింగ్ ఉన్నవాళ్ళు, అంటే ఫ్రీ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ అనమాట వీళ్ళ ముగ్గురికి. సో నబిల్కి అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే ఓ రేంజ్లో ఓటింగ్ అనేది పడ్డది కదా. సో అలాగే ఇప్పుడు ఈ ముగ్గురు స్టాండర్డ్గా ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట. సో ఇప్పటికీ టాప్ పొజిషన్లో ఉంది నిఖిల్. సో నిఖిల్కి విష్ణుప్రియకి సేమ్ ఓటింగ్ పడుతుంది, బట్ నిఖిల్కి 1% అంటే మైనర్ డిఫరెన్సెస్ అనమాట. సో ఖచ్చితంగా మనోడికి ఓటింగ్ అనేది మైనర్ సేమ్ పర్సెంటేజ్, మైనర్గా కొంచెం ఎక్కువ అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా ఓటింగ్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ సోనియా ఎలిమినేషన్ అయ్యింది, సోనియా ఎలిమినేట్ అయినాక పరిస్థితి మారిపోయింది. సో ఇప్పుడు మనోడు మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడా, లేదంటే ఇంకొకరితో ఇంట్రాక్షన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాడా అనేది అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ల ప్రకారం నిఖిల్ ఫ్యాన్స్ అనేది ఎక్కడ తగ్గకుండా ముందుకు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారు. ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే 24% తోటి టాప్ పొజిషన్లో నడుస్తుంది మనోడి విషయం. సో ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందా నిజంగానే పడుతుంది. ఎందుకంటే మీరు వీడియో కింద కామెంట్స్ చూస్తే నిఖిల్ ఫ్యాన్స్ చాలా ఫాస్ట్గా అప్డేట్లో ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఓటింగ్లో పాల్గొంటున్నారు, చాలా ఫాస్ట్గా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా సపోర్ట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. ఈమెకు కూడా ఫ్రీ ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట. ఫ్రీ ఫ్యాన్ బేస్ అనేది మామూలు కాదు. ఈమె ముందు నిఖిల్కి ఈమెకు క్లాషెస్ జరిగినప్పుడు కూడా, ఓటింగ్లో ఉన్నప్పుడు కూడా తగఫార్ నెక్ టు నెక్ చాలా ఎక్కువ నడిచింది అనమాట. సో అదేవిధంగా ఫ్రీ ఓటింగ్ అనేది ఈవినింగ్ వరకు, అంటే మామూలుగా ఈవినింగ్ వరకు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని అంటే 24% తోటి విష్ణుప్రియ కూడా ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బట్ మైనర్ డిఫరెన్సెస్ వల్ల ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది 24% తోటి. ఈమెకు ఎన్ని విధాలుగా ఏం చేసినా ఈమె గేమ్ ఆడినా ఆడకపోయినా ఆల్మోస్ట్ ఈమెకంటూ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట. సో ఇంకా రాను పెరుగుతూ ఉంటుంది, కానీ అది తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఎరగదీసేస్తున్నారు 24% తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్. సో నబిల్ ఓట్ బ్యాంక్ ఏందబ్బా ఈ రేంజ్లో పడుతుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నబిల్కి కూడా ఈ రేంజ్ ఓటు పడుతుందా. అంటే వీళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు, విష్ణుప్రియ, నిఖిల్. సో ఈయనకు కూడా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ఈయనకు కూడా 22% తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఈయనకి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఉండడం కాదు, ఈయనకు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు బాగా ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. సో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనోడు ప్రతి దాంట్లో పాల్గొంటున్నాడు, ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాడు. ఎక్కడ ఏ ఇష్యూ అయినా కూడా, ఏ గేమ్ అయినా కూడా మనోడే ఎక్కువగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది. అలా ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఓట్ బ్యాంక్ అంటే, సో మనోడికి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ కంటే న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సో లైక్ యావర్ టైప్ అనమాట. యావర్కి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ ఎట్లా మన ఏమంటారు సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది న్యూట్రల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయినట్టుగా, సో నబిల్కి కూడా అదే రేంజ్లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది. 22% నాట్ ఏ జోక్, ఇట్స్ ఏ మంచి ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. అరే మణికంఠ ఓటింగ్ కూడా దుమ్ము లేపుతున్నాడబ్బా. ఈ నామినేషన్లో కూడా మణికంఠ ఫైర్ బాగానే ఉంది. సో మీరు ఎవరైనా మన నామినేషన్ వీడియో చూడకపోతే చూడండి, చాలా క్లియర్గా ఎవరెవరు నామినేట్ చేశారనేది కూడా చెప్పాను. సో మార్నింగ్ ఆ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. సో మణికంఠకి 16%, ఈయనకు సింపతి ఓట్లు అంటున్నారు, కానీ ఈయనకంటూ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ అయితే సెట్ అయినట్టుగానే అనిపించింది నాకు. చాలా క్లారిటీగా ఉన్నాడు, ప్రతి సిచ్యువేషన్ని బాగా అనలైజ్ చేస్తున్నాడు. ఆయన విషయం వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కానీ ఎదుటి వాళ్ళ విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నాడు మనోడు.
మనకంటే అయితే అది క్లియర్గా అర్థమవుతుంది, చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా చూసుకుంటే బెటరే కదా. హ్యాపీ దట్ మనోడు ఓట్ బ్యాంక్ ఈ రేంజ్లో ఉంటే. సో మంచి మంచి ఓట్ బ్యాంక్ అనే చెప్పుకోవచ్చు. 16% అయితే ఈ ఓట్ బ్యాంక్ చూసుకుంటే మనోడు ఇంకో 4-5 వారాలు ఈజీగా సర్వే అవ్వచ్చు అనమాట. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతున్నట్టే. ఎందుకంటే ముగ్గురు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఓటింగ్లో ఉన్నా కూడా 16% ఓటింగ్ పడుతుందంటే మణికంఠకు. ఈయనకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది సెట్ అయింది అని నేను చెప్పుకోవచ్చు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు ఉన్నారు 8% ఓటింగ్ తోటి. ఈయనకు నాకు అర్థం కావట్లేదు, ఓట్ బ్యాంక్ లేదు అని అనుకుంటే సర్వే అవుతున్నట్టుగా. సో ఈయనకంటూ సపరేట్గా ఒక ఫ్యాన్ స్ట్రాటజీ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఈ ఫ్యాన్ స్ట్రాటజీ ఏంద్రా కొత్తగా అనుకుంటున్నారు కదా. సో ఈయనకు ఎంత కూల్గా ఉంటున్నాడో, ఎంత బాగా ఆ గేమ్ ఆడకపోయినా ఒక కూల్ పర్సనాలిటీ అనేది ఆ జనాలు ఓన్ చేసేసుకుంటున్నారు. సో ఆ ఓన్ చేసుకునే దాంట్లో ఆల్మోస్ట్గా మన ఆదిత్య ఓం గారు ఏదో విధంగా ఆయన ఇమిటేట్ చేసినా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు, ఆయన సీరియస్ అయినా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. ఈరోజు నామినేషన్లో అసలు ఆయన ఫోటో తగలడిపోతుంటే ఇట్లా తీసి నిప్పుల నుంచి చేతులు పెట్టి తీసేస్తారనమాట ఈరోజు. అది హైలైట్, ఈరోజు ఎపిసోడ్గా హైలైట్. చూసుకోండి, రాసుకోండి సాంబార్ రాసుకోండి అన్నట్టుగా మనోడికైతే 8% ఓటింగ్ పడుతుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే డబల్ డిజిట్ ఉన్నది, ఇప్పుడు సింగిల్ డిజిట్. సో లాస్ట్ వీక్ ఏంటంటే ఆపరేషన్ సోనియా, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఆపరేషన్ సోనియా లేరు కదా, ఈసారి ఆపరేషన్ నిఖిల్ పెడతారేమో. సో అందుకనే ఈయనకు 8% ఓటింగ్ తోటి వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. సో ఈ వీక్ టాటా బై బై చెప్పడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకో కంటెస్టెంట్ నైనిక. నైనిక స్టార్టింగ్లో చూసుకుంటే అరే ఏమన్నా స్ట్రాంగ్ కంటెంట్ రారా, ఏమన్నా గేమ్లు ఆడుతుందారా, అరే ఏమన్నా రచ్చలేపుతుందారా బాబు అనుకున్నాం. అలాంటి సిచ్యువేషన్ నుంచి అరే ఎందుకు వచ్చినావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, ఎందుకమ్మా ఒక సైడ్ పోయి ముచ్చట్లు పెట్టుకుంటున్నావు, ఆల్రెడీ అన్న అనుకుంటూ తిరుగుకుంటూ ఆ నిఖిల్ వెనకాల తిరిగేసి మొత్తం సంగనాగిపోయినట్టు చేసి ఆ గేమ్ స్ట్రాటజీలన్నీ. సో ఇప్పటికన్నా ఇండివిజువల్గా గేమ్ ఆడి నైనిక తనంటూ ప్రూవ్ చేసుకోవాలి. లేదు అని అంటే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో టాటా బై బై చెప్పడానికి రెడీగా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా ట్యూస్డే, ఖచ్చితంగా ట్యూస్డే, రేపే చెప్పేస్తాను. రేపు ఏంటనేది కూడా క్లియర్గా రేపు నైట్ లోపు మీకు ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ నైనికన ఆదిత్య ఓం వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో అందుకే చాలా ఫాస్ట్గా ఒకటే రోజు ఉంటుంది మ్యాక్సిమము ఓటింగ్ అనేది. సో ఈరోజు నామినేషన్స్ అన్నీ ఈరోజు మిడ్ నైట్ మొత్తం ఎపిసోడ్ ఒకే సింగిల్ ఎపిసోడ్లో కంప్లీట్ అవుతుంది. ట్యూస్డే రోజు ఓటింగ్ అనేది అంటే ఈరోజు మిడ్ నైట్ నుంచే ఓటింగ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి సో కొంచెం ఆలోచించుకోండి, ఫాస్ట్గా ఓట్లు వేసేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి. నైనికాకి 6% ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు 24%. తర్వాత పొజిషన్ వచ్చేసరికి తర్వాత పొజిషన్ కూడా 24% తోటి విష్ణుప్రియ ఉంది. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మణికంఠ. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం. సిక్స్త్ పొజిషన్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా నైనిక ఉంది అనమాట 6% ఓటింగ్ తోటి. ఏమన్నా ఓటింగా ఫ్రీ ఎగ్జిస్టెంట్గా ఇలా ఉన్నది అని అంటే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక మీటర్ పగిలిపోయేలా ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి ఆ రేంజ్లో ఓటింగ్ అనేది ఈసారి జరగబోతుంది. అండ్ బిగ్ బాస్ హిస్టరీలోనే అందరు ఫ్యాన్స్ గట్టిగా కొట్టుకునే ఎపిసోడ్ అనుకోవచ్చు, వీక్ అనుకోవచ్చు. అండ్ 5th వీక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకుండా ఓట్లు వేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఒకరు వెళ్ళిపోతే వీకెండ్లో ఒకరు వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చూడండి ఈసారి స్టార్ మా బ్యాచ్ ఏదైతే ఉందో పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు ముగ్గురు నామినేషన్లో లేరు. చీఫ్గా ఆమె ఒకటి లేదు. సో ఎవరు మన సీత. సో అలాగా ఎవరి ఓట్ బ్యాంక్ ఎవరికి షిఫ్ట్ అవుతుంది, ఎవరి ఓట్ బ్యాంక్ ఎవరికి వస్తుంది అనేది తెలియదు. సో మొత్తానికి నాకు తెలిసినంత వరకు ఈసారి ఆదిత్య ఓంని సేవ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ కంటెంటర్ తీసేయడానికి ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ అంటే ఒక్క రోజులో తెలిసిపోతుంది ఏంది అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే ఇలాగే ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని అస్సలు మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్